ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఈ వీడియోలో బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసమైతే ఒక బ్యాడ్ న్యూస్ ఉందన్నమాట. అండ్ రీసెంట్‌గా మన రోమన్ రెయిన్స్ కొన్ని రూమర్స్ పైన అడ్రెస్ అయితే చేసిండు. సో, ఆ రూమర్స్ ఏంటి అంటే రీసెంట్‌గా మన రోమన్ రెయిన్స్ మళ్ళీ ఫాదర్ అవ్వబోతున్నారని ఒక రూమర్ వచ్చిండే గదా! సో, దాని గురించి రోమన్ రెయిన్స్ మాట్లాడిండన్నమాట. అండ్ అంతేకాదు ఇంకా ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడదాం. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్రాక్ లెస్నర్‌ని మెన్షన్ చేస్తుంది. సో, ఇప్పుడు రీసెంట్‌గా గ్రేటెస్ట్ సమ్మర్ స్లామ్ మ్యాచెస్‌ని లిస్ట్ ఔట్ చేసినప్పుడు చాలా వరకు దాంట్లో బ్రాక్ లెస్నర్ మ్యాచెస్ ఉన్నాయన్నమాట. సో, స్టార్టింగే బ్రాక్ లెస్నర్ మ్యాచ్‌తోనే స్టార్ట్ చేసింది 25 గ్రేటెస్ట్ సమ్మర్ స్లామ్ మ్యాచెస్‌లో. సో, ఇప్పుడు ఒక అప్డేట్ వస్తుందన్నమాట. ఆ అప్డేట్ ఏంది అంటే మన టీకేఓ వాళ్ళంట బ్రాక్ లెస్నర్‌ని బ్యాన్ చేసినారంట. సో, ఇప్పుడు మన బ్రాక్ లెస్నర్ టీకేఓ బ్యాన్డ్ లిస్ట్‌లో ఉన్నారు. సో, బ్యాన్డ్ చేసిన సూపర్ స్టార్స్ లిస్ట్ ఉంటది గదా! సో, ఆ లిస్ట్‌లో మన బ్రాక్ లెస్నర్ నేమ్‌ని యాడ్ చేసిందంట. సో, ఇదొక అప్డేట్ అయితే వచ్చింది. సో, ఇదంతా బానే ఉంది. సరే ఇప్పుడు బ్రాక్ లెస్నర్‌ని బ్యాన్ చేసినారు. ఇక బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూలో రాడు అని అనుకుందాం. సో, ఇదే ఫైనల్ అనుకుందాం. బట్ డబ్ల్యూడబ్ల్యూ ఎందుకని మళ్ళీ బ్రాక్ లెస్నర్ నేమ్‌ని మెన్షన్ చేస్తుంది. సో, ఈ అప్డేట్ ఈరోజు వచ్చింది గదా! సో, టీకేఓ వాళ్ళు బ్రాక్ లెస్నర్ నేమ్‌ని బ్యానెడ్ లిస్ట్‌లో పెట్టినారని ఈరోజు అప్డేట్ వచ్చింది గదా! సో, మళ్ళీ అదే డబ్ల్యూడబ్ల్యూఈ ఈరోజు బ్రాక్ లెస్నర్ మ్యాచ్‌ని మళ్ళీ ఇంకొక మ్యాచ్‌ని గ్రేటెస్ట్ 25 మ్యాచెస్ ఉన్నాయి గదా! సో, ఇంకా 25 మ్యాచెస్ కన్ఫర్మ్ అవ్వలేదు. మళ్ళీ బ్రాక్ లెస్నర్ మ్యాచ్‌ని ఒక గ్రేటెస్ట్ మ్యాచ్‌గా లిస్ట్ ఔట్ చేసిందన్నమాట. 12థ్ సమ్మర్ స్లామ్ గ్రేటెస్ట్ మ్యాచ్ ఆఫ్ ఆల్ టైమ్‌గా ఇంకొక మ్యాచ్‌ని లిస్ట్ ఔట్ చేసింది మన బ్రాక్ లెస్నర్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మధ్య లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ మ్యాచ్ జరిగింది గదా! మీ అందరికీ గుర్తే ఉండొచ్చు. సో, ఆ రింగ్‌ని మొత్తం లాబట్టడం బ్రాక్ లెస్నర్. సో, అదొక బెస్ట్ మ్యాచ్ అండి. సో, ఆ మ్యాచ్‌ని ఇప్పుడు లిస్ట్ ఔట్ చేసిందన్నమాట. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సరే ఇప్పుడు బ్రాక్ లెస్నర్ బ్యాన్ అయిపోయాడని అనుకుందాం. మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈ బ్రాక్ లెస్నర్‌ని ఎందుకు మెన్షన్ చేస్తుంది మరి? ఇప్పుడు బ్రాక్ లెస్నర్‌ని బ్యాన్ చేసుంటే ఇక డైరెక్ట్‌గా మొత్తం బ్రాక్ లెస్నర్‌ని రిమూవ్ చేయొచ్చు గదా! బట్ డబ్ల్యూడబ్ల్యూఈ అయితే రిమూవ్ చేయట్లేదు. బ్రాక్ లెస్నర్ నేమ్‌ని మెన్షన్ చేస్తుంది. బట్ టీకేఓ వాళ్ళేమో బ్యాన్ చేసిన లిస్ట్‌లోనైతే బ్రాక్ లెస్నర్‌ని యాడ్ చేసినారన్నమాట. సో, ఇప్పుడు బ్రాక్ లెస్నర్ వస్తారని చెప్పాలా? లేదంటే రాడని చెప్పాలా? సో, స్టిల్ మన డబ్ల్యూడబ్ల్యూఈ మెన్షన్ చేస్తుంది కాబట్టి ఇన్ ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్స్ ఏదో ఉంటది. ఇప్పుడు డైరెక్ట్‌గా బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూలో రాడు. ఆయన కేసు పడ్డది. ఆ కేసు ఏందో మనకు తెలియదు. అంటే ఆ కేసులో బ్రాక్ లెస్నర్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడా? లేదా? అనేది క్లారిటీగా ఇంకా తెలవదు. సో, వన్స్ ఆ కేసు సాల్వ్ అయిన తర్వాత బ్రాక్ లెస్నర్ వస్తాడు. ఆయన ఇప్పుడు బ్యాన్ చేసినంత మాత్రాన బ్రాక్ లెస్నర్ రాడు అని అర్థం కాదన్నమాట. సో, ఏది 100% చెప్పలేం. ఇప్పుడే వస్తాడు, లేదంటే ఇన్ ఫ్యూచర్‌లో వస్తాడు అని 100% గ్యారంటీగా చెప్పలేమన్నమాట. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే చాలా మంది ఫ్యాన్స్‌కి కన్‌ఫ్యూజ్ చేసేస్తుంది. సో, దీనిపైన మరి మీరేమంటారు? సో, ఇప్పుడు ఉన్నట్టుండి బ్రాక్ లెస్నర్‌ని టీకేఓ వాళ్ళు బ్యాన్ చేయడం ఏంది? అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఏమో బ్రాక్ లెస్నర్‌ని మెన్షన్ చేయడం ఏంది? సో, దీనిపైన మీకేమనిపిస్తుంది? సో, మేబీ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏమైనా టీజ్ ఇస్తుందా? అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అందరికి బ్రాక్ లెస్నర్ రాడు అని ఈ టైప్‌లో అనుకునేలా చేస్తే అండ్ బ్రాక్ లెస్నర్‌ని రిటర్న్ చేస్తే సర్ప్రైజ్ అవుతారని ఈ టైప్‌లో ఏమైనా ప్లాన్స్ చేస్తుందా? సో, ఏదేమైనా బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసమైతే ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. కొంచెం కాదు చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సామీ జాన్ గురించి. సో, మన సామీ జాన్ కొన్ని రోజులుగా రాలో రావట్లేదు కదా! సో, నెక్స్ట్ వీక్ రాలో వస్తున్నారు. అండ్ అంతేకాకుండా మన సామీ జాన్‌కి మ్యాచ్ కూడా సెట్ అయిపోయిందన్నమాట కరియన్ క్రాస్‌తో. సో, నెక్స్ట్ వీక్ రాలో మన సామీ జాన్ వర్సెస్ కరియన్ క్రాస్ మధ్య సింగిల్స్ మ్యాచ్ జరగబోతుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన రికిషి గురించి. సో, రికిషి అంటే కొన్ని రోజుల నుండి మేబీ బ్లడ్ లైన్‌లో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్ కూడా ఫార్మ్ అయింది కదా! సో, అండ్ పాల్ హెమన్ కూడా బ్లడ్ లైన్‌లో లేడు. అండ్ ఏదో ఒక టైంలో రికిషి బ్లడ్ లైన్‌లో యాడ్ అవుతారని ఈ టైప్‌లో కొన్ని రూమర్స్ వచ్చుండే. బట్ ఇప్పుడు రికిషి మాట్లాడినారన్నమాట దీనిపైన. సో, మన రికిషి అంట ఒరిజినల్ బ్లడ్ లైన్ టీమ్‌లో యాడ్ అవ్వడానికి. సో, ఆ టీమ్‌లో రావడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారంట. అంటే ఇప్పుడు ఈ బ్లడ్ లైన్‌లో వస్తారంటే ఫైట్ చేస్తారని అర్థం కాదు. సో, ఇప్పుడు మన పాల్ హేమన్ లాగా మైండ్ గేమ్స్ అంటే మన బ్లడ్ లైన్‌లో నడిపిస్తాడని ఈ టైప్‌లో చెప్పినారు. సో, మరిది ఏ విధంగా జరుగుతది? అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ తీసుకొస్తే వస్తాడా? లేదంటే వేరే విధంగానా అనే దాని గురించి కూడా రికిషి మాట్లాడినారన్నమాట. అక్కడున్న ఫ్యాన్స్ నేను రిటర్న్ చేయాలని కోరుకుంటే నేను మళ్ళీ ఒరిజినల్ బ్లడ్ లైన్‌లో వస్తాను. డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేస్తాడని మన రికిషి చెప్పినారన్నమాట. అక్కడున్న ప్రతి ఒక్క ఫ్యాను వి వాంట్ రికిషి బ్యాక్. వి వాంట్ రిటర్న్ రికిషి అని కోరుకుంటే మాత్రం
కంపల్సరీగా రికిషి వస్తారని రికిషి కన్ఫర్మ్‌గా జెప్పేసినారన్నమాట. అండ్ ఇప్పుడిక మన చేతుల్లో ఉంది. ఫ్యాన్స్ అందరూ కోరుకుంటే. మనమంటే ఇక్కడ ఓన్లీ అంటే లైవ్ చూసే వాళ్ళు మాత్రమే గాదు. అక్కడ స్టేడియంకి వెళ్ళే వాళ్ళు గూడా అంటే ఫ్యాన్స్ అందరూ కోరుకుంటే రికిషిని తీసుకురండి అని రిటర్న్ చేపించమని కోరుకుంటే రికిషి ఫ్యూచర్‌లో కన్ఫర్మ్‌గా వస్తాడంట. ఈ మాటనైతే చెప్తున్నారు. సో, ఉన్నట్టుండి ఈ మాట ఇప్పుడెందుకు చెప్పిండు? మేబీ మన రికిషి కోసం ఏదైనా ప్లాన్స్ ఉన్నాయి గావచ్చు. అందుకనే ఈ టైప్‌లో ఇప్పుడు ఈ మాట చెప్పిండు అని అనిపిస్తుంది. మరి మీరేమంటారు? ఒరిజినల్ బ్లడ్ లైన్ టీమ్‌లో రికిషి వస్తే ఏ విధంగా ఉంటది? సో, ఇప్పుడు స్టోరీ అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సోలో సికోవా న్యూ టీమ్‌ని ఫార్మ్ చేసిండు. అండ్ మెల్లమెల్లగా ఓజీ బ్లడ్ లైన్ కూడా రీయూనియన్ జరగొచ్చు. సో, ఆ టైప్‌లో మేబీ జరిగినా జరగొచ్చన్నమాట. సో, అదే టైంలో రికిషి వస్తారు అన్న రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. దీనిపైన మీరేమంటారో మీరు కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇక నెక్స్ట్ మాట్లాడదాం 'కోడీ రోడ్స్' అండ్ 'రాక్' గురించి అండ్ 'జాన్ సీనా' గురించి. సో, ఇప్పుడు 'కోడీ రోడ్స్' వర్సెస్ 'జాన్ సీనా' మ్యాచ్ జరగబోతుంది సమ్మర్ స్లామ్‌లో స్ట్రీట్ ఫైట్ మ్యాచ్. నేను ఇంతకు ముందే చెప్పినానన్నమాట. ఈ మ్యాచ్ నార్మల్‌గానైతే జరగదు. ఏదో ఒక స్టిపులేషన్ యాడ్ అవుతదని చెప్పినాను. సో, అన్నట్టుగానే స్ట్రీట్ ఫైట్ మ్యాచ్ జరగబోతుందన్నమాట వీళ్ళ మధ్య. సో, ఇదంతా బానే ఉంది. మ్యాచ్ అయితే జరగబోతుంది వీళ్ళ మధ్య. కాకపోతే ఈ మ్యాచ్‌లో మన 'జాన్ సీనా' గెలుస్తాడా? సో, 'జాన్ సీనా' కన్ఫర్మ్‌గా ఈ మ్యాచ్‌లో గెలుస్తాడా? అండ్ ఈ డౌట్ ఎందుకొస్తుందంటే స్మాక్ డౌన్‌లో మన 'కోడీ రోడ్స్' వలన. సో, స్మాక్ డౌన్‌లో 'కోడీ రోడ్స్' కొంచెం హీల్ క్యారెక్టర్ లాగా బిహేవ్ చేసినారన్నమాట. అండ్ ఇంకొకటి మన 'కోడీ రోడ్స్' గ్లాసెస్ పెట్టుకొనొచ్చిండు కదా! స్మాక్ డౌన్‌లో. సో, ఆ గ్లాసెస్ మన 'రాక్' గూడా పెట్టుకున్నారన్నమాట. సో, నెట్‌ఫ్లిక్స్ డెబ్యూట్ ఎపిసోడ్‌లో మన 'రాక్' అదే సేమ్ గ్లాస్ పెట్టుకొనొచ్చినారు. అండ్ అంతే కాకుండా సేమ్ వాచ్ మన 'రాక్' రిటర్న్ ముందు అంటే ఎలిమినేషన్ చాంబర్ కన్నా ముందు స్మాక్ డౌన్‌లో రిటర్న్ చేసినారు కదా! సో, అప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోని మెన్షన్ చేసిండు. వాచ్ ఫోటోని మెన్షన్ చేసిండు. ఇప్పుడు అదే వాచ్ మన 'కోడీ రోడ్స్' ఏసుకొనొచ్చిండు. అండ్ ఎక్కడో కొడుతుందన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో అంటే టర్నింగ్ అనేది జరగొచ్చన్నమాట. డబుల్ టర్న్ అవుతదన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అంటే దీని అర్థం ఏందంటే డబుల్ టర్న్. మన 'కోడీ రోడ్స్' హీల్ టర్న్ చేస్తారు అని ఇలాంటి ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. సో, మనకి మన 'కోడీ రోడ్స్' హీల్ టర్న్ టీజ్ ఇంతకుముందు చాలా సార్లు ఇచ్చిండు. నా బేబీ ఫేస్ రన్ను తొందరలోనే ఎండ్ అవుతదని చెప్పిండు. అండ్ దాని తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ ట్విట్టర్‌లో ఒక పోస్ట్ అయితే చేసిండన్నమాట. సో, నేనైతే కింగ్ అయిపోయినాను. కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్‌ని విన్ అయినాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? అంటే ఇప్పుడు నార్మల్‌గా స్టోరీ లైన్ ప్రకారం 'కోడీ రోడ్స్‌కి' ఏం ప్లాన్స్ ఉన్నాయో 'కోడీ రోడ్స్‌కి' కూడా తెలుసు. బట్ నెక్స్ట్ ఏందని ఈ టైప్‌లో మెన్షన్ చేసిండన్నమాట. సో, నెక్స్ట్ ఏంది అంటే ఇక్కడ అర్థం మేబీ మన 'కోడీ రోడ్స్' క్యారెక్టర్ గురించి అయ్యుండొచ్చు. సో, 'కోడీ రోడ్స్' హీల్ టర్న్ చేస్తారని టీజ్ చేసినారు. అండ్ ఇప్పుడు 'రాక్‌తో' కలుస్తారన్న మళ్ళొక రూమర్ అయితే వినిపిస్తుంది. సో, దానికి రీజన్ నిన్న స్మాక్ డౌన్‌లో చూసిన విజువల్స్ అన్నమాట. సో, సేమ్ గ్లాస్ ఏసుకొనొచ్చిండు. అండ్ వాచ్ పెట్టుకొనొచ్చిండు. అండ్ సేమ్ అదే అనిపిస్తుంది. సో, దానికోసమే మేబీ 'కోడీ రోడ్స్' హీల్ టర్న్ చేసి మన 'రాక్‌తో' కలిసినా కలవచ్చు అన్నట్టుగా ఇలాంటి ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. లేదంటే నార్మల్‌గా ఎప్పుడు జరిగేదే అదే విధంగా జరగొచ్చు. 'రాక్' 'కోడీ రోడ్స్' పైన అటాక్ చేయడం. సో, దాని తర్వాత మేబీ 'కోడీ రోడ్స్‌కి' హెల్ప్ చేయడానికి ఎవరైనా రావచ్చు. అప్పుడు మేబీ 'కోడీ రోడ్స్' విన్ అవ్వచ్చన్నమాట. సో, ఇప్పుడు దాదాపుగా బెట్టింగ్ ఓడ్స్ 'కోడీ రోడ్స్‌కే' సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ అనేవి 'కోడీ రోడ్స్‌కే' సపోర్ట్ చేస్తున్నాయన్నమాట. అండ్ మేబీ 'కోడీ రోడ్స్' విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. బట్ ఏం జరుగుతుందన్నది ఎగ్జాక్ట్‌గా తెలియదు. 'కోడీ రోడ్స్' హీల్ టర్న్ చేసి టైటిల్‌ని విన్ అవుతాడా? లేదంటే మన 'జాన్ సీనాకి' 'రాక్' వచ్చి హెల్ప్ చేస్తాడా? అండ్ దాని తర్వాత 'కోడీ రోడ్స్‌కి' ఇంకా వేరే సూపర్ స్టార్ ఏమైనా హెల్ప్ చేస్తాడా? అనేది చూడాలన్నమాట. సో, రూమర్స్ అయితే ఇవున్నాయి. 'కోడీ రోడ్స్' హీల్ టర్న్ చేస్తారని. అండ్ 'జాన్ సీనా' ఇప్పుడు ఆల్రెడీ సగం డేస్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు బేబీ ఫేస్‌లోకి వస్తే మంచిగుంటది. అండ్ బేబీ ఫేస్‌లో గూడా ఫైట్ జేయాలి 'జాన్ సీనా' తన లాస్ట్ రన్‌లో అని చాలామంది ఫ్యాన్స్‌కి గూడా ఉంది. అండ్ 'జాన్ సీనా'కైతే చిన్న పిల్లలు చాలా పెద్ద మొత్తంలో ఫ్యాన్స్ ఉంటారు. సో, వాళ్ళ కోసమైనా మళ్ళీ 'జాన్ సీనా' బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారాలని అనిపిస్తుంది. సో, దీనిపైన మీరేమంటారు? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'రోమన్ రెయిన్స్' గురించి. సో, 'రోమన్ రెయిన్స్' సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ గురించి ఒకటి క్లియర్‌గా చెప్పినారన్నమాట. సో, మనకి కొన్ని డేస్ బ్యాక్ మన 'రోమన్ రెయిన్స్' ఫాదర్ అవ్వబోతున్నాడు. 'రోమన్ రెయిన్స్‌కి' అంటే ఇంకొక కిడ్ రాబోతున్నాడని ఇలాంటి ఒక రూమర్ అప్డేట్ అయితే వచ్చుండే. సో, దాని గురించి 'రోమన్ రెయిన్స్' క్లియర్‌గా మాట్లాడేసినారు. సో, చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి నా పైన నేను మళ్ళీ ఫాదర్ అవ్వబోతున్నానని. సో, నాకు 5గురు కిడ్స్ ఉన్నారు. సో, చాలు నా పని అక్కడికే అయిపోయింది. నేను ఇంకొకళ్ళని కనాలని గూడా అనుకోవట్లేదు అని మన 'రోమన్ రెయిన్సే' క్లియర్‌గా చెప్పేసినారు.
సో, 'జాకబ్ ఫాటుకి' 7 కిడ్స్ ఉన్నారు. అండ్ నేను గూడా 'జాకబ్ ఫాటుకి' అంటే 7 కిడ్స్ గదా! నేను గూడా 7 కిడ్స్‌ని కంటానని ఈ టైప్‌లో చాలామంది అనుకున్నారు. సో, మాకిద్దరికి పోటీ జరుగుతుందని అనుకున్నారు. సో, అదంతా ఏం లేదు. నాకు 5 కిడ్స్ ఉన్నారు. నేను అక్కడితో ఆగిపోయినానని మన రోమన్ రీన్స్ క్లియర్‌గా చెప్పేసినారన్నమాట. అండ్ ఇంకొకటి రోమన్ రీన్స్ నెక్స్ట్ రా కోసం గూడా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు గదా! సో, రోమన్ రీన్స్ నెక్స్ట్ రాలో పాల్ హెమన్ గురించి మాట్లాడతారన్నట్టుగా ఇలాంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. పాల్ హెమన్ గురించి అడ్రెస్ ఇస్తారంట. సో, వీళ్ళ మధ్య ఏమైనా సెగ్మెంట్ జరిగినా జరగొచ్చు. సో, చూడాలి. అండ్ మేబీ సెగ్మెంట్ జరిగిన దాని తర్వాత బ్రాల్ గూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం నెక్స్ట్ రాలో. సో, రోమన్ రీన్స్ అయితే నెక్స్ట్ రాలో వస్తున్నాడు. అండ్ సీఎం పంక్ గూడా వస్తున్నాడు. సీఎం పంక్ ఆల్రెడీ నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ గూడా కన్ఫర్మ్ అయిపోయింది గుంతర్‌తో. సో, మనకి సీఎం పంక్ అండ్ గుంతర్ మధ్య గూడా ఒక సెగ్మెంట్ చూడడానికి దొరకొచ్చనమాట. అండ్ సామీ జైన్ గూడా వస్తున్నాడు. అండ్ మన షీమస్ వర్సెస్ రూసో మ్యాచ్ గూడా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ బెక్కీ లించ్ గూడా వస్తదన్నమాట. సో, ఇది నెక్స్ట్ వీక్ రా షో అప్డేటెడ్ కార్డ్. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సెత్ రాలిన్స్ గురించి. సో, ఇప్పుడు సెత్ రాలిన్స్ ఇంజ్యూరీ అయితే అయింది. సో, ఇంతకుముందు గూడా చెప్పినాను రూమర్స్ ఏమంటున్నాయంటే, మన సెత్ రాలిన్స్ రిటర్న్ చేసిన తర్వాత కంపల్సరీగా క్యాష్ ఇన్ చేస్తాడు. అండ్ ఆ క్యాష్ ఇన్ సక్సెస్ అవుతదని ఇలాంటి ఒక రూమర్స్ ఉండే. అండ్ ఆ క్యాష్ ఇన్ గూడా వేరే లెవెల్‌లో సర్ప్రైజ్ ఉంటదని గూడా ఒక రూమర్ వస్తుందని చెప్పినాను. బట్ ఇప్పుడు ఆ క్యాష్ ఇన్ పైన ఇంకొక రూమర్ అయితే వినిపిస్తుందన్నమాట. సో, ఇప్పుడు మన సెత్ రాలిన్స్‌కి మైనర్ ఇంజ్యూరీ అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఇంజ్యూరీ అయితే అయ్యింది. సో, అది అంత పెద్ద ఇంజ్యూరీ కాదు. కొంచెం స్మాల్ ఇంజ్యూరీ అండ్ సెత్ రాలిన్స్ తొందరలోనే రిటర్న్ చేస్తాడు. అండ్ క్యాష్ ఇన్ చేస్తాడు అన్నట్టుగా గూడా ఇలాంటి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా జరిగిన ఇంటర్వ్యూలో మన సెత్ రాలిన్స్ చెప్పిండన్నమాట. నేను రోమన్ రీన్స్‌కి దూరంగా ఉండాలని అనుకుంటున్నానని. అండ్ దాదాపుగా సెత్ రాలిన్స్ ఇది ఎందుకు చెప్పినారో మనకి క్లారిటీగా తెలియదు. అంటే ఎవరైనా సరే మన రోమన్ రీన్స్‌కైనా సరే వేరే సూపర్ స్టార్‌తో ఫ్యూడ్‌లో ఉన్నా సరే, సో, వాళ్ళతో ఫైట్ చేయాలని కోరుకుంటారు. కానీ మన సెత్ రాలిన్స్ ఏమో దూరంగా ఉండాలని చెప్పినారన్నమాట. సో, అందుకే ఎక్కడో పోతుంది. మన సెత్ రాలిన్స్ తొందరలోనే రిటర్న్ చేసి మేబీ అది సమ్మర్ స్లామే కావచ్చు. సో, దాని తర్వాత ప్రీమియం లైవ్ ఈవెంట్ కావచ్చు. సో, మేబీ మన సెత్ రాలిన్స్ తొందరలోనే రిటర్న్ చేసి క్యాష్ ఇన్ చేస్తారు అన్నట్టుగా ఇలాంటి ఒక రూమర్ అయితే వినిపిస్తుందన్నమాట. సో, చెప్పలేం సెత్ రాలిన్స్‌కి అయిన ఇంజ్యూరీ చిన్న ఇంజ్యూరా, పెద్ద ఇంజ్యూరా అని మనకి ఇంకా క్లారిటీ లేదు. ఇది జస్ట్ రూమర్ మాత్రమే. సో, కొన్నిసార్లు రూమర్స్ నిజమవుతాయి. కొన్నిసార్లు రాంగ్ అవుతాయి. బట్ సెత్ రాలిన్స్‌కి అయిన ఇంజ్యూరీ మాత్రం రియల్ ఇంజ్యూరీ అన్నమాట. ఫేక్ ఇంజ్యూరీ అనేది ఇందులో ఏమీ లేదు. సెత్ రాలిన్స్‌కి నిజంగానే దెబ్బ తగిలింది. అండ్ మీరు స్క్రీన్ మీద ఈ ఫోటోని చూడొచ్చు. క్లియర్‌గా ఉందన్నమాట ఈ ఫోటోలో. మన సెత్ రాలిన్స్ క్రచెస్ పట్టుకొని నడుస్తున్నాడు. సో, ఆ ఇంజ్యూరీ అనేది రియల్ ఇంజ్యూరీ. బట్ మైనర్ ఇంజ్యూరీ అంటున్నారు. సో, ఇది జస్ట్ రూమర్స్ మాత్రమే. సో, రూమర్స్ అనేవి కొన్నిసార్లు నిజమవుతాయి. కొన్నిసార్లు రాంగ్ అవుతాయి. సో, మేబీ చెప్పలేం. సమ్మర్ స్లామ్‌లోనే మన సెత్ రాలిన్స్ రిటర్న్ చేసినా చేయొచ్చన్నమాట. అండ్ ఇప్పుడు వాళ్ళ టీమ్‌లో మెయిన్ లీడరే లేడు. సో, మెయిన్ లీడర్ లేకపోతే ఎక్కడో ప్రాబ్లమ్ అవుతది. ఒకవేళ సెత్ రాలిన్స్‌కు అంటే పెద్ద ఇంజ్యూరీ అయ్యి ఔట్ ఆఫ్ యాక్షన్ కొన్ని నెలల పాటు వెళ్తే మన బ్రాన్ బ్రేకర్, పాల్ హెమన్ ఇద్దరు కలిసి నడిపిస్తారన్నమాట. సో, ఈ విధంగా జరుగుతది. సో, చూడాలి మరి ఏదేమన్నా మనకి ముందు ముందు తెలుస్తది. ఆ క్యాష్ ఇన్ ఎప్పుడు జరుగుతదనేది. సో, రూమర్స్ అయితే సమ్మర్ స్లామ్‌లో అంటున్నాయి. సమ్మర్ స్లామ్ మిస్ అయితే ఒకవేళ మేజర్ ఇంజ్యూరీ అయితే నెక్స్ట్ ఇయర్ రసల్‌మేనియా ఆర్ రాయల్ రంబల్‌లో జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట.